ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి మాట్లాడుకుందాం. కన్యా రాశి వారికి జూలై 21, 22, 23, 24, 25 తేదీలలో జరిగేది ఇదే. కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ 5 తేదీల్లో 5 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీలలో కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది, కానీ మీరు మాత్రం గుర్తించడం లేదు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు 5 రోజుల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ రాశి వారికి మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను తట్టుకున్నారు. ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజులు బుధగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి, అదృష్టం వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి, మంచి శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారికి ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. వీరి కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. అలాగే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. వీరు ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కష్టాల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది. కన్యా రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి ముఖంలో చురుకుదనం ఉంటుంది, మాటల్లో గొప్పతనం ఉంటుంది. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. జీవితంలో ఎన్నో కోల్పోతారు. కన్యా రాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి. అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కన్యా రాశి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. వీరిని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే మాత్రం అస్సలు సహించరు. వీరికి విలువలైన చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. కన్యా రాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారికి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు. అలాగే వీరికి జాలి, దయ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఎవరైనా వీరిని మోసం చేస్తే అస్సలు సహించరు. మంచి వాళ్లకు మంచిగా, చెడ్డవారికి చెడుగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకున్నారు. ఇప్పుడు కూడా కష్టాలు, బాధలు వీరికేం కొత్త కాదు. కానీ కన్యా రాశి వారికి ఈ 5 రోజుల్లో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా వీరికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. మీరు ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు రాబోయే రోజుల్లో మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యా రాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దుర్గామాత అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలను నెరవేరుతాయి. ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులని తొలగిపోతాయి. ఈ 5 రోజులు దుర్గామాత మీకు తోడుగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు. కన్యా రాశి వారు దుర్గాదేవి అంశంలో పుట్టినవారు. ఇప్పుడు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి.
ఇంట్లో డబ్బు పెరుగుతుంది. దుర్గామాత ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీ ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా మీరు ఎవరూ లేరని బాధపడకండి. సాక్షాత్తు అమ్మవారే మీకు తోడుగా ఉన్నారని మర్చిపోకండి. మీ పైన దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు కొత్త దారి చూపిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ 5 రోజుల్లో దుర్గామాత గుడికి వెళ్ళి 5 కొబ్బరికాయలు కొట్టి దుర్గామాతను దర్శించుకోండి. దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. మీ పేదరికం మొత్తం కూడా పోతుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడూ రాదు. ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే దుర్గామాతను ప్రార్థించండి. కన్యా రాశి వారికి సున్నితమైన మనసు ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఎవరికి మోసం చేయరు. బయటికి నవ్వుతూ ఉంటారు. లోపల మాత్రం ఎన్నో బాధలు ఉంటాయి. వీరి సొంత వాళ్ళే వీరిని మోసం చేస్తారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. మీ జీవితంలో ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కన్యా రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. వీరికి మంచి సంతానం కూడా కలుగుతుంది. సంతోషకరమైన జీవితం ఉంటుంది. కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు ముందుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం వారి ప్రాణమైన ఇస్తారు. కన్యా రాశి వారు ఈ 5 రోజుల్లో 5 మంది పేదవారికి డబ్బు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. డబ్బు పరంగా కూడా ఎలాంటి లోటు ఉండదు. మీరు ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ శక్తి ఏంటో మీకు తెలీదు. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే దానిని తప్పకుండా సాధిస్తారు. కన్యా రాశి వారు 5 రోజులలో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ముఖ్యంగా AG అనే అక్షరంతో పేరు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, వైట్, గులాబీ, నీలం, పసుపు ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 7 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.